హాయ్ అండి అందరికీ. పండగ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే మా గొర్రెల దగ్గరికి అయితే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా పిల్లలు కూడా వెళ్దామని అయితే వాళ్ళ డాడీని అయితే అడుగుతున్నారనమాట. ఇంక అందుకనేసి చూద్దామనేసి వెళ్తున్నాము. ఇంకా మా దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. పొలాల్లో ఊరు బయట దొడ్లు అయితే వేసుంటారనమాట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకంతా గ్రీనరీ చూడండి, అసలు దారెమ్మటి ఇదంతా కూడాను వరి పొలాలండి. చాలా బాగుంది కదా చూసేదానికి వ్యూ అయితే. సూపర్గా ఉంది. ఫైనల్గా గొర్రెల దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ అంతా రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. 6 లైన్ అయితే వేస్తున్నారంటండి. హైదరాబాద్ టు విజయవాడ హైవే అంట. 6 లైన్స్ మొత్తం కూడా జేసీపీస్ టిప్పర్లు మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాయండి, వర్క్ జరుగుతుందనేసి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినాక మనకు కనిపిస్తున్నాయి కదా గొర్రెల దొడ్లు. ఇంకా అక్కడికైతే వెళ్ళాలన్నమాట. మేము ఒక బైక్లో, మా మరిది వాళ్ళు ఒక బైక్లో అయితే వచ్చామన్నమాట. సరదాగా మార్నింగ్ టైంలో అయితే వచ్చామండి. 7:30, 8 ఆ టైంలో అయితే వచ్చామన్నమాట. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇవాళ అయితే గొర్రెలకైతే మందు అయితే పెడుతున్నారంట. ఇంకా అదే సీజనల్ వైజ్గా మనకి మనుషులకి ఎట్లాగా వాటికి కూడా అంతేనండి. మెడిసిన్ జలుబుకి వాటికి పెడుతూ ఉంటారంట అప్పుడప్పుడు. ఇదైతే జస్ట్ ఇప్పుడే ఈనిందంటండి. చిన్న పిల్ల ఎంత క్యూట్గా ఉందో, బుజ్జి పిల్ల. మేము వచ్చే ముందుగా అయితే ఒక 10 నిమిషాల ముందైతే ఈనిందంట. చాలా బాగుంది కదా, అసలు నిలబడలేకపోతుంది అనమాట. కాలు కూడా ఇంకా రాలేదన్నట్టు. 10 నిమిషాల ముందే డెలివరీ అయిందంట అది. ఇంకా లోపల అయితే అంతా కూడా మెడిసిన్ అయితే పెడుతున్నారండి. అదే సీజనల్ వైజ్గా జలుబు దగ్గుకి వాటికి మెడిసిన్ అయితే అప్పుడప్పుడు పెడుతూ ఉంటారనమాట. సమ్మర్లో పెట్టే మెడిసిన్ సమ్మర్లో, వింటర్లో పెట్టే మెడిసిన్ వింటర్లో, అట్లాగా సీజనల్ వైజ్గా పెడుతూ ఉంటారనమాట. అందుకోసము దొడ్డినైతే క్లోజ్ చేసేసి లోపల అయితే మెడిసిన్ పెడుతున్నారండి అందరు కూడాను. ఇంకా గొర్రె దగ్గరికి అయితే వెళ్ళానమాట. పిల్లని పట్టుకుంటామనేసి దగ్గరికి వస్తుందండి అది. ఏమైనా నోరొక్కటే ఉండవు కానీ వాటికి తల్లి ప్రేమనైతే చూపించుకుంటాయన్నమాట, ఏ జంతువు అయినా సరే. ఇంకా పిల్లలైతే లోపలికైతే వెళ్ళారండి. ఇంక ఈ విధంగా మెడిసిన్ అయితే సిరంజీకి తీసుకొని నోట్లోకి అయితే వదిలేస్తారనమాట. మెడిసిన్ అంతాను ఈ విధంగా పట్టుకుంటారండి. మెడిసిన్ని నోట్లోకి అయితే వదిలేస్తారు. మెడిసిన్ పెట్టిన గొర్రెని గుర్తుపెట్టేదానికి మళ్ళీ మనము రిటర్న్ ఇంకోసారి పెట్టకుండా ఉండేదానికోసము కుంకుమ అది కలుపుతారనమాట. కుంకుమ కలిపేసి గుర్తులాగా పెడతారు. కుంకుమ కానివ్వండి, పసుపు, ఏదైనా కలర్ కానివ్వండి, ఇట్లా కలిపేసి మనకి గుర్తు పెట్టేదానికోసము ఈ విధంగా డాట్స్ లాగా అయితే పెడతారనమాట. పెట్టిన దానికి మళ్ళీ పెట్టిన గొర్రెకి మళ్ళీ ఇంకోసారి పెట్టకుండా అన్నట్టు అది టిప్ అండి. భలే టిప్ కదా, అసలు చాలా బాగా యూజ్ అవుతుంది. పెట్టిన దానికి మళ్ళీ రిటర్న్ పెట్టమన్నట్టు. గుర్తు పెట్టిన అవన్నీ మెడిసిన్ పెట్టిన గొర్రెలు, పెట్టలేనివన్నీ మనం పెట్టాల్సిన గొర్రెలు అనేసి మనకి ఐడెంటిఫై అన్నమాట. ఇంకా వీళ్ళవి మావి కంబైన్డ్గా ఉంటాయండి గొర్రెలు. ఇంకా వీళ్ళు కూడా ఒక పక్క అయితే మెడిసిన్ పెడుతున్నారనమాట. ఇట్లాగే ఈ విధంగా సిరంజి ద్వారా అయితే మెడిసిన్ ఎక్కిచ్చేసి నోట్లోకి అయితే వదిలేస్తారండి. చూడండి ఈ విధంగా అనమాట. ఇట్లాగా నోట్లోకి అయితే వదిలేస్తారు. గుర్తు అయితే మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇట్లాగా డాట్ అయితే ఇచ్చారనమాట. ఇంకా దానికి పెట్టినట్టు అన్నట్టు గుర్తు. ఇంకా మా మావయ్య అన్న ఆడపడుచు వాళ్ళ ఆయన అనమాట. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఒక పక్క అయితే మెడిసిన్ అయితే పెడుతున్నారు. పొట్టేళ్ళు చూడండి ఎట్లా చూస్తున్నాయో. ఇదైతే చిన్నది, ఇదైతే పెద్దదండి. మనిషి అట్లాగే చూస్తుంది, పొడుస్తాయేమో అన్నట్టుగా చూస్తున్నాయి అనమాట. ఇంకా మా వారైతే దగ్గరికి వెళ్ళారు. అవైతే వాటికి డైలీ కూడా బియ్యము అవి పెడతారంటండి, గింజలు. ఇంకా మధ్యాహ్నం టైంలో టిఫిన్కి అన్నం కానివ్వండి, సంగటి తీసుకెళ్తారు కదా మా మావయ్య వాళ్ళు. ఇంకా అవైతే మిగిలిన తర్వాత ఇంకా డైలీ ఒకరోజు పెడితే ఇంకా డైలీ కూడా పెట్టమనేది దగ్గరికి వస్తాయంట. ఇంకా అందుకోసము కొంచెం ఎక్కువే తీసుకెళ్తారనమాట. అన్నం కానివ్వండి, సంగటి మధ్యాహ్నం టైంలో మిగిలినప్పుడు అవి దగ్గరికి వస్తాయి అనేసి వాటికైతే పెడితే తింటాయంటండి. అది చూడండి, మా మరిది అయితే బియ్యం అయితే తీసుకెళ్తున్నాడు మేకపోతే దగ్గరికి. వాటికి డైలీ పెట్టే అలవాటు అంటండి. అందుకోసము ఇట్లాగా చేతిలో పెడితే తినవంట, కవర్లో తీసుకెళ్ళి పెడితే తింటాయంట. కవర్ అయితే అక్కడ తగిలించున్నారు తడికిలకి. ఆ కవర్ చూపిస్తే అవి అయితే మన దగ్గరికి అయితే వస్తాయంటండి. డైలీ పెట్టే వాళ్ళైతే అలవాటు, వాటికి నోరు లేకపోయినా ఎంత గుర్తుపడతాయో చూడండి. ఆ అన్న కవర్ తీసుకెళ్ళగానే దగ్గరికి అయితే వస్తుందన్నమాట. అది మనం డైలీ చూస్తూ ఉంటే వాళ్ళని గుర్తుపడతాయి అన్నమాట. ఏమైనా పెట్స్ మనం చాక్కున్నా అంతే ఇదిగా ఉంటాయి కదండి. ఏమైనా మనం డాగీస్ కావచ్చు, ఏమైనా బర్డ్స్ని పెంచుకున్నా అంతే ఇదిగా అనిపిస్తాయి అనమాట. డైలీ చూసే వాళ్ళ దగ్గరికి అంతే ఇదిగా పోతాయండి. ఇంకా బియ్యం అయితే పెడుతుంటే తింటూ ఉందన్నమాట. అన్నం కానివ్వండి, బియ్యం ఇట్లాగా మిగిలినవి ఏమైనా పెట్టినా కానీ చక్కగా తినేస్తాయంటండి అవి. ఇంకా ఆల్మోస్ట్ మెడిసిన్ పెట్టడం అయితే అయిపోయింది. ఇవన్నీ కూడా పెద్దవండి గొర్రెలు, వట్టి గొర్రెలు అంటారనమాట. అంటే చిన్నపిల్లలు లేని గొర్రెలు అనమాట.
ఇంకా అవన్నీ చిన్నపిల్లలు ఉండే తల్లులు అన్నీ కూడాను బయట ఉంటాయంటండి. చిన్నపిల్లల తల్లులు చిన్నపిల్లలు అన్నీ కూడాను దొడ్డి బయట మేపుకైతే వదిలేశారనమాట. ఇంకా మళ్ళీ అడవికి తోలుకెళ్ళేటప్పుడు చిన్నపిల్లలన్నిటినీ ఒక గూట్లో వేసేసి పెద్దవాటిని వీటిని వట్టి గొర్రెల్ని మొత్తం అన్నిటినీ కూడా కలిపేసి అడవికి అయితే తోలుకెళ్తారండి. ఇంకా మా బాబు కూడా పెడుతున్నారనమాట గింజలు వాటికి, బియ్యం అయితే పెడుతున్నారండి. ఇంక అందుకోసం ఇవి ఈనకుండా ఉండే గొర్రెలు అనమాట. ఇంకా ఈనతాయేమో అన్నట్టు గొర్రెలు అండి ఇవన్నీ, వట్టి గొర్రెలు. ఈనిన గొర్రెలన్నీ కూడాను బయట పక్క తడికిల పక్క అయితే వదిలేస్తున్నారనమాట. అవైతే మేస్తూ ఉన్నాయండి. చిట్టి చిట్టి గొర్రెపిల్లలు అయితే ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయండి బయట గొర్రెపిల్లలు తెల్లగా చూసేదానికి అయితే. అటు బయట వైపుకి అయితే ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఉన్నాయేమో పట్టుకుందామనేసి చూస్తున్నాను, లేవు. చిన్న మేకపిల్లని అయితే పట్టుకున్నాను, అదైతే అస్సలు ఉండట్లేదు, వదిలించుకుంటుంది. ఇంకా మా వారైతే అక్కడ ఉన్నాయిలే చిన్నపిల్లలు, అక్కడ పట్టుకుందువు కదా, ఇవి అయితే వదిలేసాయి అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ పెద్దవి కదా, ఇక్కడ చిన్నపిల్లలు అయితే లేవు. బయటగా అక్కడ దొడ్డి బయట అయితే మేస్తున్నాయి అవి, అక్కడికైతే వెళ్దాం పదని అయితే అంటున్నారనమాట. అదైతే పట్టుకుంటే అస్సలు ఉండలేదండి, వదిలించుకుంటుంది అనమాట. అది ఆ మేకపిల్ల కొంచెం పెద్ద సైజులోనే ఉంది, అంత చిన్నపిల్లలు ఏం కాదవి. ఇంకా ఫైనల్గా పొట్టేళ్ళని అయితే పట్టుకున్నాను అనమాట. పొడుస్తుందేమోనంటే ఏం పొడవదులే, పట్టుకో అని అయితే చెప్పారు. గింజలు అయితే పెడుతుంటే చక్కగా తింటుందండి, కటకటా నవ్వులుతుందనమాట గింజల్ని. వాటికి ఇంకా డైలీ పెట్టే అలవాటు ఉన్నట్టుందండి, కవర్ పెట్టగానే వచ్చేస్తున్నాయి అవి. చూడండి చేతులు తీసుకొని పెడితే చక్కగా ఎట్లా నవ్వులుతుందో చూడండి, బాగా సౌండ్ చేస్తూ నవ్వులుతుందనమాట. ఇప్పుడే పుట్టిందని చెప్పాను కదండి, అదనమాట ఆ గొర్రెపిల్ల. పాలు పట్టించడము అలవాటు చేయాలండి, ఈ విధంగా అలవాటు చేస్తే డైలీ అలవాటు అవుతుందన్నమాట. దానికై అదే తాగలేదన్నట్టు, ఇప్పుడు పుట్టిన పిల్ల కాబట్టి అట్లాగా డైలీ తాపుతూ ఉంటే ఇంకా రెగ్యులర్గా డైలీ అలవాటు పడిపోతుందండి. ఇంకా మనుషుల్లాగేనండి అవి కూడా అలవాటు చేయడము, చిన్న పిల్లలు కదా అందుకోసం అన్నట్టు. ఇంకా వాటికి దొడ్డైతే క్లోజ్ చేసేసారండి, మెడిసిన్ పెట్టడం అయిపోయిందనమాట. మెడిసిన్ పెట్టిన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన గొర్రెల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు దూరంగా, అవే చిన్నపిల్లల తల్లులు అన్నట్టు. వాటి అన్నిటినీ పొద్దున్నే ఇట్లాగా బయటకు అయితే వదిలేశారు. చిన్నపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయి కదా, ముద్దుగా ఉన్నాయి. అవి అడవికి తోలుకెళ్ళేటప్పుడు పిల్లలన్నింటినీ ఒక గూట్లో అయితే వేసేస్తారండి. ఆ చిట్టి చిట్టి గొర్రె పిల్లలన్నింటినీ ఒక దాంట్లో వేసేసి పెద్దవాటిని అన్నింటినీ పొలం అయితే తోలుకెళ్తారనమాట అడవికి. వాటిని మేపుకు తోలుకెళ్ళేసి ఈవినింగ్ అంతా తోలుకొస్తారండి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఆ గూళ్ళల్లో అయితే వేసేసి, కనిపిస్తున్నాయి కదా మనకు గూళ్ళు, ఆ గూళ్ళల్లో వేస్తారనమాట. ఫైనల్గా మా వారు గొర్రె పిల్లని పట్టుకొని చేతికైతే ఇచ్చారండి, ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా తన చేతికి ఇస్తుంటే తనైతే భయపడుతుందండి, మా తోడుకోళ్ళు అయితే. తనకు అలవాట్లేదు కదా, అందుకోసం అనేసి పట్టుకోవాలంటే భయపడుతుందనమాట. ఇంకా మా పాప చూడండి ఎంత చక్కగా పట్టుకునిందో, క్యూట్గా ఉంది. ఎంత హ్యాపీనెస్ తనకైతే అసలు, గొర్రెపిల్లని పట్టుకోగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇంకా ఫైనల్గా అయితే మేమిద్దరం సిస్టర్స్ చెరొక గొర్రెపిల్లని అయితే సంకబెట్టామండి. ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. అది నా చేతిలో ఉండేదైతే చాలా క్యూట్గా ఉందండి, చిన్నపిల్ల అనమాట, రోజుల పిల్లలాగుంది అది, చాలా అలుగుగా ఉంది. ఈ విధంగా పాలైతే పెడతారండి పిల్లలు, తల్లి కాడ పాలు లేని పిల్లలకి డబ్బాకి పోసి ఆ విధంగా తాపుతారనమాట. ఎంత హ్యాపీనో తీను. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట, వాడు కూడా ఒక గొర్రెపిల్లని అయితే పట్టుకున్నాడు ఫైనల్గా. దీన్ని అయితే భుజాల మీద వేసుకుంటే అస్సలు ఉండట్లేదండి, వదిలించుకొని వెళ్ళిపోతుంది అనమాట. మేకపిల్ల ఇది ఉండట్లేదు, కిందకైతే జిగజారుతుంది. ఇంకా మా వారి అవి మేకపిల్ల అయితే చాలా హుషారుగా ఉంటాయి, అవి అయితే అస్సలు ఉండవు, చాలా ఎక్కువగా హుషారుగా ఉంటాయండి. గొర్రెపిల్లలు అయితే కొంచెం డల్గా ఉంటాయి అనమాట, వాటంత యాక్టివ్గా ఉండవు అనమాట. మేకపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటాయండి, మేకలు కావచ్చు, అవి అంటే ఒక దిక్కు ఉండవు అన్నట్టు. ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి అనమాట గొర్రెలు. ఇది పట్టుకోవన్నా చాలా సైలెంట్గా ఉందండి, బుజ్జి గొర్రెపిల్ల. చెవులు ఉన్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు, చాలా క్యూట్గా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంత నీట్గా ఉందండి పిల్ల, అసలు చాలా బాగుంది అసలు. చెవులు చిన్న చిన్న చెవులు అంటండి, రేర్గా ఉంటాయంట ఇటువంటి గొర్రె పిల్లలు. చెవులు చూడండి అన్నిటికీ ఇట్లాగా ఉండవంటండి, రేర్గా ఉంటాయంట. చూసేదానికి ఎంత క్యూట్గా ఉంది కదా బుజ్జి పిల్ల. ఇంకా ఇట్లాగా కాసేపు అయితే ఉదయం టైంలో ఇట్లా మేపుకు వదిలేసి మళ్ళీ 9-9:30 అంతా గూళ్ళల్లో అయితే వేసేస్తారంట. ఇంకా మా పాప కూడా ఒకటైతే చంకబట్టిందండి, ఎంత హ్యాపీనా తనకి. దాన్ని ఎత్తుకొని అయితే అక్కడ ఆ తోటంతా తిరుగుతుందండి, ఇంకా చుట్టుపక్కల తిరుగుతుందనమాట. దాన్ని పట్టుకొని డ్యాన్స్ అయితే చేస్తుందనమాట. మమ్మీ ఎట్లా పట్టుకోవాలి, జారిపోతుందంటే 2 చేతులతో ఇట్లా పట్టుకొని అనేసి వాళ్ళ డాడీ భుజం మీద అయితే పెట్టాడండి. చక్కగా ఎలా డ్యాన్స్ చేస్తుందో చూడండి. ఇంకా ఫైనల్గా ఇంక అన్నీ కూడాను గూళ్ళల్లో అయితే వేసేస్తారండి. ఇంక ఇప్పుడు టైం అయితే అయిందనమాట, బయటికి వాటిని మేపుకు తోలుకెళ్ళే టైము. ఇంకా చిన్నపిల్లలన్నింటినీ గూట్లలో వేసేసి ఈ పెద్ద వాటిని అన్నింటినీ ఇంక అడవికి అయితే తోలుకెళ్తారు. 9-9:30కి ఆ టైంలో తోలుకెళ్తే ఇంక ఈవినింగ్ వచ్చేపాటికి 5:30-6 గంటలకల్లా
పొద్దుగూకిన తర్వాత అయితే అడవి నుంచి అయితే గొర్రెలు వచ్చేసి మళ్ళీ దొడ్లలో అయితే వేసేస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే అవుతున్నామండి. ఇక్కడంతా 6 లైన్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇక వర్క్ అయితే జరుగుతుందన్నమాట. డోజర్లు, జేసీపీలు మొత్తం అయితే కంటిన్యూగా తిరుగుతూ ఉన్నాయి. టిప్పర్లు అన్నీ కూడా బిజీగా ఉన్నాయన్నమాట. అసలు స్పేసెస్గా ఎంత బాగుందే కదా. టుడే వ్లాగ్ ఇది. వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.